తెలంగాణ రాష్ట్ర సాధన కోసం తెలంగాణ సమాజమంతా సమాయమత్తం అవుతున్నటువంటి సందర్భంలో ఒక న్యాయవాదిగా అప్పటికే మంచి ప్రాక్టీస్ ఉన్నటువంటి నేను తెలంగాణ ఉద్యమంలోకి ఎందుకు రావాలని కోరుకుంటున్నాము అనే అనేక సందర్భాల్లో ఆలోచించుకున్నప్పుడు మా సహచర న్యాయవాదులు అనేక మంది కూడా ఒక మాట చెప్పేవాళ్ళు. అప్పుడు నేను పాత మెదక్ జిల్లా కేంద్రమైనటువంటి సంగారెడ్డిలో అడ్వకేట్గా ప్రాక్టీస్ చేసేవాడిని. అడ్వకేట్గా ప్రాక్టీస్ చేస్తున్నటువంటి మా సంగారెడ్డి కోర్టులో ఎప్పుడన్నా కోర్టులో హాజరయ్యని పిలుస్తారు. ఈ మధ్యలో సంజయ్ గారు నేనంతా రెగ్యులర్గా కోర్టుకు పోతా ఉంటాం. మీలో కూడా చాలా మంది కోర్టుకు వచ్చి ఉంటారు. బండి సంజయ్ గారు హాజరయ్యని పిలిచేటువంటి బంట్రోత్ ఉద్యోగం కూడా మా సంగారెడ్డిలో, శ్రీకాకుళంలో, విజయవాడలో, విజయనగరంలో వచ్చి చేస్తుంటే ఆఖరికి గేటు కాడ నిల్చొని పేరు వెలిచే 10వ తరగతి ఫెయిల్ అయిన ఉద్యోగం కూడా తెలంగాణకి ఇవ్వడం కష్టమవుతుందని చెప్పి ఆలోచించి దేశ స్వాతంత్ర సంగ్రామం తర్వాత తెలంగాణ ఉద్యమంలో న్యాయవాదులం అనేక మంది నల్ల కోట్లు వేసుకొని రోడ్లెక్కినాం. అట్లా రఘునందన్ రావు కూడా ఏప్రిల్ 27, 2001 జలదృశ్యం నాటి నుంచి తెలంగాణ ఉద్యమంలో పాలు పంచుకున్నాను. తెలంగాణ ఉద్యమ రథసారథిగా మెదక్ జిల్లా పార్టీ ప్రెసిడెంట్గా ఒక 4 టెన్యూర్లు పనిచేస్తే మాకు వచ్చిన గిఫ్ట్ ఏంటంటే 79 పోలీస్ కేసులు, 9 రైలు రోకో కేసులు, 8 SC ST కేసులు. ఇది మా 14 సంవత్సరాల తెలంగాణ ఉద్యమ ప్రస్థానం మాకు ఇచ్చినటువంటి గొప్ప బిరుదు. తెలంగాణ రాష్ట్ర ఆకాంక్ష కోసం అనేక మంది అమరులైనరు, అనేక మంది పోరాడినరు. ఆంధ్ర ప్రాంతం నుంచి వచ్చి మా న్యాయ వ్యవస్థ లోపల అన్యాయంగా నౌకరీలు చేస్తున్నటువంటి అనేక మంది జడ్జిలకు వ్యతిరేకంగా న్యాయవాదులం అందరం కూడా మేము గొంతెత్తినాం. ఆ పరిణామ క్రమంలో తెలంగాణ ఉద్యమంలో పనిచేసేటువంటి అవకాశం నాకు లభించింది. చాలా కాలం తెలంగాణ ఉద్యమంలో పనిచేసినప్పుడు చాలా సందర్భాల లోపల క్లయింట్స్ అడిగేవాళ్ళు, రంగన్న ఎందుకు వచ్చినావు తెలంగాణకి? నువ్వు ఉన్నటువంటి పటాన్ చెరువులో మంచి క్లయింటేజ్ ఉంది, నీకు ఆంధ్ర ప్రాంత ఇండస్ట్రియలిస్టులు చాలా మంది ఉన్నారు, నువ్వు ప్రాక్టీస్ పోగొట్టుకుంటున్నావు, తెలంగాణ వచ్చేదా సచ్చేదా, ఈయనతోటి ఉంటే తెలంగాణ సాధ్యమవుతుందా అని చెప్పి అనేక మంది మిత్రులు చాలా సందర్భాల లోపల గేలి చేసేవాళ్ళు, హేళన చేసేవాళ్ళు. ఇప్పుడు టీవీ ఛానల్ నడుపుతున్నటువంటి కొంతమంది టీవీ పెద్దలు కూడా అప్పుడప్పుడు టీవీ ఛానల్కి పోతే అడిగేటోళ్ళు, రఘు మంచిగా పైసలు వచ్చేటువంటి ఉద్యోగాన్ని, మంచిగా పైసలు వచ్చేటువంటి ప్రాక్టీస్ని వదులుకొని రోడ్లెక్కి జై తెలంగాణ అని తిరిగితే ఏమొస్తుంది, నీ వల్ల ఏం సాధ్యమవుతుంది, కేంద్రం తలొగ్గదు, తెలంగాణ రాదని చెప్పి చాలాసార్లు మమ్మల్ని డిసప్పాయింట్ చేసేవాళ్ళు. కానీ నాలాంటి అనేక మంది విద్యార్థి నాయకులు, ఉద్యమ నాయకులు, వకీళ్ళందరూ వచ్చి తెలంగాణ రాష్ట్ర సాధన కోసం సబ్బండ వర్ణాలు కలిసి కొట్లాడితే, సకల జనుల సమ్మె జరిగితే, ఆర్టీసీ బస్సుపై లాగితే, విద్యుత్ ఉద్యోగులు కూడా స్ట్రైక్ చేసి ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయానికి కరెంటు డిస్కనెక్ట్ చేస్తామని ఆఖరికి ఒక దశలో మంచినీళ్లు కూడా ఇయ్యమని చెప్పి ఉద్యోగ సంఘాల నాయకులుగా ఆ రోజు పనిచేసినటువంటి స్వామి గౌడ్ గారు, విఠల్ గారు, మోహన్ రెడ్డి సార్ లాంటి అనేక మంది ఆ రోజు ఉద్యోగ సంఘాల నాయకులు కూడా తెలంగాణ ఉద్యమంలోకి వచ్చిండ్రు. అన్ని జరిగిన తర్వాత తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు జరిగింది. వచ్చినటువంటి తెలంగాణ ఈయనగాసి నకల పాలు చేసినట్టు వచ్చిన తెలంగాణలో ఎవరు బాగుపడుతున్నారు అనేటువంటి అంశాన్ని ఈ రోజు మనం అందరం కూడా చర్చించుకోవాలి. నాకు ఇచ్చింది 2 నిమిషాలు. వేదిక ముందు మాట్లాడాల్సిన పెద్దలు కూడా చాలా మంది ఉన్నారు కాబట్టి ఐ విల్ ట్రై టు కన్క్లూడ్ ఇట్. పెద్దలు మందాడి సత్యనారాయణ రెడ్డి గారు మాట్లాడినారు. తెలంగాణ ఉద్యమంలో మందాడి గారు, అప్పుడు ఉన్నటువంటి వరంగల్ జిల్లాకు సంబంధించినటువంటి ఒక ప్రొఫెసర్ జనార్దన్ రావు గారు, ప్రొఫెసర్ జయశంకర్ గారు, ఇట్లా చాలా మంది తెలంగాణ ఉద్యమంలో అమరులైనరు, పోరాడినరు, కేసీఆర్కి దిక్సూచిగా నిలిచిండ్రు. కానీ తెలంగాణ రాష్ట్రం వచ్చినటువంటి సందర్భం లోపల వీరెవరికి కూడా సరి అయినటువంటి ప్రాధాన్యత కానీ వారికి ఎవరికి సరి అయినటువంటి గుర్తింపు కానీ లభించలేదు. ఆఖరికి 1968, 69 తెలంగాణ ఉద్యమ సమయంలో గౌరవనీయులు ఎక్క యాదగిరిరావు గారు ఆ రోజు కాంగ్రెస్ అరాచకాలకి, పోలీస్ కాల్పులకి బలైనటువంటి 369 మంది అమరులని స్ఫురిస్తూ అసెంబ్లీ ముంగట ఏర్పాటు చేసినటువంటి అమరవీరుల స్తూపం ఏదైతుందో ఈ రోజు దాకా ఆ అమరవీరుల స్తూపం కనీసం ఏమంటారు ప్రారంభోత్సవానికి నోసుకోలేదు. బాత్రూంలకు రిబ్బన్లు కట్టిస్తారు, వైకుంఠధామాలకి రిబ్బన్లు కట్టేస్తారు ఇప్పుడు ఉన్నటువంటి తెలంగాణ మంత్రులు. కానీ తెలంగాణ ఉద్యమానికి పునాదిగా ఉండి ఎవరు అసెంబ్లీకి అడుగు పెట్టాలన్నా మొదట అమరవీరుల స్తూపానికి పూలమాల సమర్పించకుండా పోయినటువంటి 1969 ఉద్యమకారులకు సంబంధించినటువంటి ఆ స్తూపాన్ని తెలంగాణ వచ్చిన 8 ఏళ్లకి ఆంధ్రోని ఎట్లాగో ఓపెన్ చేయలే, ఆంధ్రోనికి ఎట్లాగో చిత్తశుద్ధి లేదు, పోరాట స్ఫూర్తి ఇష్టం లేదు. కానీ
1200 మంది అమరుల తర్వాత వచ్చిన తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన కేసీఆర్ గారైనా ఈ రోజు దాకా ఆ అమరవీరుల స్తూపాన్ని ఓపెన్ చేయడానికి ఆయనకి మనసొప్తలేదంటే ఆయన చరిత్రని కనుమరుగు చేయాలనేటువంటి ఆలోచన చంద్రశేఖరరావు గారి దృష్టిలో ఎప్పటికి ఉంటుంది. అందుకని ఏమంటాడు, ఆ అమరవీరుల స్తూపం అట్లే ఉండని, నేను చాలా పెద్ద స్తూపం కట్టిస్తా అని మొదలు పెట్టిండు. ఏడా లుంబిని పార్కు పక్కన పెద్ద స్తూపం కట్టిస్తా అని చెప్పి దానికి మొట్టమొదటిగా 63 కోట్ల రూపాయల్ని అమరవీరుల స్తూపానికి అలొకేట్ చేసిండ్రు. కాంట్రాక్టర్ ఎవరు? తెలంగాణలో ఎవరికి స్తూపం చెక్కరాదు. ఎక్క యాదగిరిరావు గారు పనికిరారు. తెలంగాణలో వాస్తు శాస్త్రం తెలిపిన వాళ్ళు, తెలంగాణలో శిల్పకళలు తెలిసిన వాళ్ళు ఎవరు కూడా స్తూపం చెప్పడానికి పనికిరారు. సార్ ఏడికి తోలిచ్చిండు ఆ స్తూపం కోసం? చైనాకు తోలిచ్చిండు ఇద్దరిని. అందులో ఒక ఆయన తెలంగాణ ఆయన, ఒక ఆయన ఆంధ్ర ఆయన. ఇద్దరు పోయి చైనాకు ఒక మంచి డిజైన్ తీసుకొని వచ్చిర్రు అమరవీరుల స్తూపం చేయడానికి. టెండర్లు వేసిండ్రు. ఆ పటేల్కి చెప్పిండు, బాగా కష్టపడ్డావు నారాయణ రెడ్డి, చైనా దాకా పోయొచ్చినావు, ఈ స్తూపం కూడా నువ్వే పూర్తి చేస్తే బాగుంటది అని చెప్పిండు. ఈ స్తూప నిర్మాణాన్ని R&B విభాగానికి అప్పగిచ్చిర్రు. ఆ మంత్రి ఒకరోజు ఇద్దరిని పిలిచిండు. ఎవరిని? చైనాకు వచ్చిన ఇద్దరిని పిలిచిండు. ఒక ఆయన తెలంగాణ ఆయన, ఇంకొక ఆయన ఆంధ్ర ఆయన. ఇద్దరిని పిలిచి స్తూపం టెండర్లు వేద్దామనుకుంటున్నా, ఏం చేద్దామని డిస్కస్ చేసిండు. తెలంగాణ ఆయన ఆవేశపడి ఉన్నది లేదంతా చెప్పిండు. ఆయన పోయినాక అసలు ఆయన ఆంధ్ర ఆయన లోపలికి పోయి గట్లగా సార్ గిట్లా చేద్దామని మంత్రిని కన్విన్స్ చేస్తే, తెలంగాణ అమరవీరుల కోసం లుంబిని పార్క్ దగ్గర కడుతున్నటువంటి స్తూపం కాంట్రాక్టర్ ఎవరంటే ఆంధ్ర ప్రాంతానికి సంబంధించినటువంటి ఒక కాంట్రాక్టర్ కి ఆ కాంట్రాక్ట్ ఇచ్చి 63 కోట్లతోటి ప్రారంభమైనటువంటి ఆ అమరవీరుల స్తూపానికి పక్కన ఇంకో 100 కోట్లు కొత్త కలిపి ఇంకా 8 ఏళ్లకు ఆ స్తూపాన్ని కడుతూనే ఉన్నాడు. బహుశా వచ్చే ఎన్నికల నాటికన్నా ఆ స్తూపం ప్రారంభోత్సవం అవుతుందేమో ఒక్కసారి మనం అందరం కూడా ఆలోచించుకోవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. మేమంతా కేసీఆర్ గారు కరీంనగర్ పోయి సిద్దిపేటకు వస్తాం. రంగదాంపల్లి చౌరస్తా దగ్గర డిసెంబర్ 9 అనుకుంటే, నవంబర్ 29, 2009 ఒక మాట చెప్పిండు, తెలంగాణ కోసం మనం గట్టిగా దీక్ష చేయాలి, కేంద్రం మెడలు వంచాలి, మనమందరం కూడా ఆమరణ నిరాహార దీక్షకు పోదామంటే అంత అప్పుడు ఇప్పుడు ఉన్నట్టు బీజేపీలో ఉన్నట్టు అప్పుడంతా జీన్ పాయింట్లు రబ్బర్ చెప్పులు వేసుకున్న పోరలమే. RSU నుంచి దగ్గర నుంచి మొదలుకుంటే RSS దాకా అందరు జెండాలు పక్కన పెట్టి తెలంగాణ అనేటువంటి ఒక కాజ్ కోసం ఒకే ప్లాట్ఫామ్ మీదకి వచ్చిన వాళ్ళం. దీక్షా దివస్ ఇన్ఛార్జిగా నన్ను సిద్దిపేటలో ఉన్నటువంటి రంగదాంపల్లి చౌరస్తా దగ్గర ఏర్పాట్లు చేయమన్నారు. కేసీఆర్ గారు కరీంనగర్ నుంచి బయలుదేరంగానే అల్గనూరు చౌరస్తా దగ్గర అరెస్ట్ చేసి ఆయనను ఖమ్మం తీసుకుపోయినరు. ఈ మధ్యకాలంలో రంగదాంపల్లి